హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్వి బిల్డింగ్ కన్స్ట్రక్షన్. ఫ్రెండ్స్, ఇక్కడ సెల్ఫ్ వేసేటప్పుడు దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దీనికి ఐటమ్స్ ఏవి వాడాలనేది మన వీడియోలో చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎస్వి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మా ఛానల్లో ఈరోజు మా వీడియోలో మ్యాటర్ ఏమంటే, ఇక్కడ వచ్చేసి సెల్ఫ్లు వేస్తూ ఉన్నాము. సెల్ఫ్లు వచ్చేసి 1 by 1 జాలరీ వేసి సెల్ఫ్లు వేస్తూ ఉంటాము. ముందుగా మా ఛానల్ చూస్తున్న కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మా వీడియో చూడండి. ఇక్కడ వచ్చేసి 1 by 1 జాలరీ, దీన్ని కట్ చేసి ఇంటి లోపల, కిచెన్లోన, టీవీ షోకేస్కి, ఇలాంటి ప్రతి ఒక్క దానికి వర్తిస్తాయి ఇవి. ఫస్ట్ ముందుగా ఇలా వేసుకోవాలి. ఇవి ఎట్లా చేస్తున్నాం అనేది ఇప్పుడు మా వీడియోలో చూడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 1 by 1 జాలి కట్ చేసి మళ్ళీ కింద న్యూస్ పేపర్ వేయాలి. న్యూస్ పేపర్ ఎందుకు వేయాలంటే, మనకి అది ఈ ప్లేట్ అనేది వేసిన తర్వాత, మాల వేసి దానికంతా ఇది చేసిన తర్వాత బయటికి తీసేదానికోసం వస్తుంది అది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ ఎట్లా చేస్తున్నామో అట్లానే చేస్తేనే అది చాలా ఈజీగా అయిపోతుంది. అవతల ఒకటి ఇవతల ఒకటి మట్టుకోళ్ళు అనేది పెట్టేసినాం మేము, సిల్వర్వి, అల్యూమినియం మట్టుకోళ్ళు. అవి ఎందుకు పెట్టినామంటే కొలతలు కరెక్ట్గా వస్తాయని దానిని పెట్టేసినాం అనమాట. చూడండి, అటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి. ఎందుకు పెట్టామంటే అది కరెక్ట్గా ఒకే మందం, ఒక సైడ్ మందం లేకుండా, ఒక సైడ్ చిన్నగా లేకుండా ఒకే మందం వచ్చేదానికోసం అటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి. అది వచ్చేసి 1/2 ఇంచ్ ఉంటుంది అది సైజు, అల్యూమినియంది. దాన్ని పెడితే కరెక్ట్ అని మొత్తం ఎన్ని వేసినా అన్ని అచ్చులు ఒకే సైజే వస్తాయని. చూడండి ఫ్రెండ్స్, చేసిన తర్వాత ఇలా జాలరీ ఫస్ట్ న్యూస్ పేపర్ వేసుకోవాలా. న్యూస్ పేపర్ అయిన తర్వాత మళ్ళీ జాలరీ వేసుకోవాలా. జాలరీ అయిన తర్వాత ఖాళీ సిమెంట్ వేయాలి. సిమెంట్ చల్లల్లా, ఖాళీ సిమెంట్. ఎందుకు ఖాళీ సిమెంట్ చల్లాలంటే, కింద వైపు ప్లేట్ లేపిన తర్వాత పేపర్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది, లేకపోతే పేపర్ అంతా అట్లా మొత్తం దానికి ఖర్చుకుపోతుంది అనమాట. అందుకని మళ్ళీ మాల్ కలుపుకోవాలా. ఇప్పుడు ఇక్కడంతా రెడీ చేసుకొని మెజర్మెంట్ తీసుకొని మాల్ అనేది వేసుకోవాలి. దాంట్లోకి మాల్ అనేది పలుసుగా ఉండాలి, నీళ్ళు ఎక్కువ వేసుకోవాలా. వేసుకునేసి దాంట్లోకి అట్లా పోసేసి ఒకసారి అంతా కిందంతా సగం వేసుకోవాలా. ఒకేసారి మట్టుకోళ్ళ మందం వేయకుండా సగం వేయాలి. ముందుగా సగం వేసి మళ్ళీ ఇంకొక ఎత్తు వేస్తే అప్పుడు కరెక్ట్గా కూర్చుంటుంది అది. ఒకసారి ఇలా జాలరీ పైకి లేపుకోవాలా కవరింగ్ కోసము. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేసుకోవాలా. ఫస్ట్ నీళ్ళ మాల వేసుకోవాలా, ఎందుకంటే కరెక్ట్గా కూర్చుంటుంది, ఫినిషింగ్ బాగుంటుంది. ఇదంటే ఇట్లా చేసుకోవాలా. వేసిన తర్వాత ఈ ప్లేట్లు అనేది ప్లేట్లు అంటాము, సెలపులు అంటాము, అచ్చులు అంటాము. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఏంటి ఇట్లా వేసిన ఇవి వచ్చేసి టీవీ షోకేస్కి, తర్వాత లోపల కిచెన్లోన కబోర్డ్స్ ఇట్లా ప్రతి ఒక్కదానికి యూజ్ అవుతాయి ఇవి. దీనివల్లనే ఇప్పుడు ఇవే ఎక్కువ యూజ్ ఉండేది. చూడండి ఫ్రెండ్స్, ఇది చూడండి ఫ్రెండ్స్, ఇవి వచ్చి ప్రతి ఒక్కదానికి యూజ్ అవుతాయి. ఇదంతా మొత్తము ఇక్కడ ఉండేటివన్నీ వేసేసినాము. అవన్నీ అన్నీ మొత్తం వేసేసినాము. మళ్ళీ ఇంకా ఇవన్నీ మిగిలినవన్నీ వేస్తూ ఉంటాము. న్యూస్ పేపర్ మాత్రం డబల్ వేయాలి, సింగిల్ వేస్తే నానిపోతుంది, అది తడి అయ్యి నీళ్ళ తేమయ్యి చినిగిపోతుంది. అది న్యూస్ పేపర్ మాత్రం డబల్ పేపర్ వేయాలి కింద. డబల్ వేసిన తర్వాత మొత్తం మాలంతా వేసి దానిపైన మళ్ళీ ఖాళీ సిమెంట్ చల్లల్లా ఫినిషింగ్ తీసుకురావాలి. అచ్చులు అనేది
చాలా ఉపయోగపడతాయి. ఇవి చాలా ఈజీ అయిపోతుంది పని. చూడండి ఫ్రెండ్స్, మాల వేసిన తర్వాత అటు సైడ్ ఉండే మట్టుకోలు ఇటు సైడ్ ఉండే మట్టుకోలు పైన ఇలా పైన ఇంకొకటి 2 అడుగుల మట్టుకోలు తీసుకునేసి అలా అనుకుంటూ వస్తే ఒకే మందం వస్తుంది అన్నమాట. మొత్తం ఎన్ని సెల్ఫ్లు వేసినా కూడా అన్నీ ఒకే మందాలు వస్తాయి. అందుకని ఇది అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి పెట్టేస్తాం. అవి ఒకే సైజు మందాలు ఒకే లెవెల్గా ఉంటుంది అనమాట. అది చూడండి ఫ్రెండ్స్, ఎట్లా ఉంది, ఎంత నీట్గా ఎట్లా అనుకుంటూ పోవాలా. మళ్ళీ లాస్ట్ దాకా అట్లా వచ్చి మళ్ళీ తర్వాత పైన చెక్ తిక్కేయాల. ఖాళీ సిమెంట్ వేసిన తర్వాత గురుమాలతో నీట్గా ఫినిషింగ్ చేసుకోవాలి. అది ఫినిషింగ్ అవుతా ఉంది ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా ఫినిషింగ్ అవుతా ఉంది. ఫ్రెండ్స్, మళ్ళీ మా ఛానల్ని చూస్తున్న కొత్త వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ నొక్కండి. గంట సింబల్ ఎందుకు నొక్కాలంటే ఎప్పటికప్పుడే మీ వీడియోకి మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేదానికోసం గంట సింబల్ నొక్కాలా. చూడండి ఫ్రెండ్స్, గురుమలు తిక్కేసేప్పుడు అటు సైడ్ ఇటు సైడ్ మట్టుకోవాలని తీస్తూ ఉన్నాము. ఇట్లా నీట్గా వచ్చేసింది. కొంచెం ఒక 10 నిమిషాల తర్వాత ఎటు సైడ్ అయితే ఫ్రంట్ వస్తుందో ఆ ఫ్రంట్ ఫినిషింగ్ చేసుకోవాలా. ఫ్రంట్ ఏదో ఒకటి తీసుకొని దాన్ని ఫినిషింగ్ చేసుకోవాలా. అయిపోయింది అంతా. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో చూస్తున్న కొత్త వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోలో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాము. ఓకే ఫ్రెండ్స్, అన్ని ప్లేట్ అనే ఎత్తేసినాము. అప్పుడే 2 రోజుల తర్వాత 2 డేస్ తర్వాత మళ్ళీ ప్లేట్లన్నీ లేపేసిన తర్వాత ఇట్లా పేపర్లన్నీ పీకేసి నిలబెట్టి మళ్ళీ దానికి కింద భాగం వచ్చేసి సిమెంట్ వండు అనేది కలుపుకునేసి దానికి వండి పెట్టాలి. దానికి పెట్టి బ్రష్ కొట్టేస్తే అది ఫినిషింగ్ 2 పక్కల ఫినిషింగ్ అయిపోతుంది అనమాట. అది చూడండి ఫ్రెండ్స్, అన్నీ మొత్తం ప్లేట్లన్నీ లేపేస్తూ ఉన్నాము. మొత్తం అన్నీ లేపేస్తూ ఉన్నాము. అంటే కొంచెం మళ్ళీ జరుపుకోవాలా. ఇలాగంతా పేపర్ అంతా పీకేస్తే నీట్గా ఉండదు. పేపర్ పీకిన తర్వాత కింద కొంచెం ఫినిషింగ్ ఉండదు.